తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచుకొడుతున్నాయి. మరీ ముఖ్యంగా శివరాత్రి తర్వాత ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదవుతున్నాయి. గాల్లో తేమ శాతం తగ్గడంతో ఉక్కపోత వాతావరణం నెలకొంది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని జిల్లాల్లో 38 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో అత్యవసరం అయితే తప్ప ఉదయం 11 గంటల తర్వాత బయటకు వెళ్లొద్దని సూచిస్తున్నారు వైద్యులు, అధికారులు. ఏమైనా పనులుంటే ఉదయం 11 గంటల్లోపు సాయంత్రం 4 గంటల తర్వాత చూసుకోవాలని సూచిస్తున్నారు. మార్చి నుంచే సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించింది. ఏప్రిల్, మే నెలల్లో మరింత ప్రభావం ఉండనుందని తెలిపింది. మార్చిలో ఉత్తరాంధ్రలో ఎండ ప్రభావం ఎక్కువగా ఉంటుందని, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు మినహా మిగిలిన చోట్ల సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గర్భిణీలు, బాలింతలు, చిన్నపిల్లలు, వృద్ధులు వీలైనంత వరకు నీడపట్టున ఇంట్లోనే ఉండాలి. ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోనుంది రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ. ప్రజలకు ఎప్పటికప్పుడు వడగాల్పుల హెచ్చరిక సందేశాలను పంపనుంది. ఎండ తీవ్రత పెరిగిన సమయంలో ప్రజలందరూ తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని సూచించింది.